Daily. Taste the Daily. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు అక్కడి దావోస్ లో జరిగే సదస్సులకు సీఎం హాజరు కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో భాగంగానే సీఎం దావోస్ లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దావోస్ వెళ్లడం ఇది మూడోసారి. దావోస్ నుంచి ఆయన నేరుగా అమెరికాకు వెళ్తారని సమాచారం. దీనిపై సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కానీ స్విట్జర్లాండ్ నుంచి ఈ నెల 23న అమెరికా వెళ్తారని, అక్కడ ఓ యూనివర్సిటీలో జరిగే నాయకత్వ శిక్షణ కార్యక్రమానికి హాజరై ఫిబ్రవరి 3న తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ప్రజెంట్ మేడారంలో ఉన్నటువంటి ఆయన కాసేపట్లో అంటే ఇవాళ మధ్య ఏదైతే దావోస్ పర్యటనకు వెళ్లనున్నట్లు కూడా చూస్తోంది. ప్రధానంగా పెట్టుబడులే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారనేది కూడా మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఏదైతే ఈ దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం మూడోసారిగా మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే ఈరోజు జనవరి 20 నుంచి ఈ రోజు నుంచి దాదాపుగా 4 రోజుల పాటు కూడా దావోస్ లో జరిగేటటువంటి సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృతమైన సమావేశాలు, భేటీలు నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా దావోస్ లో తెలంగాణ పెవిలియన్ వేదిక, గూగుల్, దాంతో పాటుగా సేల్స్ ఫోర్స్, యూనిలివర్, హనీవెల్, లోరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డిపి వరల్డ్, ఇన్ఫోసిస్, ఇస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడివిడిగా భేటీ అవుతారు. అలాగే పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా పాల్గొంటారని కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమలకు విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరుపుతారు. దాంతో పాటుగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందనేది కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, దాంతో పాటుగా వెళ్లనున్నారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, దాంతో పాటుగా సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు కూడా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వెళ్లనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ ఏదైతే హెలికాప్టర్ లో హైదరాబాద్ చేరుకొని శంషాబాద్ విమానాశ్రయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో దావోస్ కి బయలుదేరుతారని కూడా చెప్పొచ్చు. ఈరోజు ఉదయం మేడారంలో పునర్నిర్మించినటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా పైలాన్ని ప్రారంభించినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. గతంలో 2 సార్లు దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దాంతో పాటుగా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అనేక పెట్టుబడులకు సంబంధించి కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు రాబోతున్నాయి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ 2047 ని రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలసీస్ ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ పాలసీస్ కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రతినిధులు వివిధ వ్యాపార అధికారులు ఏదైతే వ్యాపార అధినేతలు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా ఈ తెలంగాణ రైజింగ్
2047 వివరించనున్నారు. వారు ఎలాంటి ఆసక్తి చూపిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈసారి రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఎంత పెట్టుబడులు వస్తాయి, ఎలాంటి కంపెనీలు రాబోతాయి అనేది మాత్రం ఒక ఇంత ఆసక్తి నెలకొన్నది సందీప్. రైట్, థ్యాంక్ యూ వంశీ.